వందనాలు. చక్కని పాట పాడింది పాప. క్రిస్మస్ అంటే ఏంటో ఆ పాటలో మరి ఉంది. ఎంతమంది విన్నారో నాకు తెలియదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే చాలా బిజీగా ఉంటాము, మన మైండ్ ఎక్కడో ఉంటుంది, ఏదో ఎంజాయ్ చేయాలని అనుకుంటాము, కానీ అసలైన సారాంశాన్ని మనం మర్చిపోతాం. 4 మాటలు వచ్చినాయి. ఏంటో చెప్తారా ఈ పాటలో? మారు మనసే, మనిషి యొక్క మనసు మారడమే క్రిస్మస్. ఇంకా క్రీస్తు కొరకు జీవించడమే క్రిస్మస్. ఇంకా పాడినోళ్ళు ఎవరు ఇక్కడ? చెప్పు. ఇంకా మళ్ళీ ఉన్నాయిగా. అది కాదు, దైవ ప్రేమ కలిగి ఉండటయే క్రిస్మస్. ఇంకొక మాట ఉంది, పరిశుద్ధత కలిగి ఉండాలని ఉందా? ఆ 4 మాటలు, దానికి ముందు మాటలు. కాబట్టి మారు మనసు కలిగి ఉండడమే క్రిస్మస్ అని, మనం పరిశుద్ధంగా బ్రతకడమే క్రిస్మస్, అట్లాగే ప్రభు కొరకు జీవించడమే క్రిస్మస్. చాలా ఇవన్నీ మినహాయించి మరి నిజంగా క్రొత్త బట్టలు, పిండి వంటలు, ఇల్లు శుభ్రం, ఒళ్ళు శుభ్రం, ఇలాంటి డెకరేషన్స్, వీటితోనే క్రిస్మస్ జరుపుకుంటా ఉంటుంటే రాబోయే తరానికి నిజంగానే తెలియడం లేదు. నిన్న ఒక చోటుకు వెళ్ళినప్పుడు నేను అడిగితే పిల్లలే సమాధానం చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన సమాధానం క్రిస్మస్ అంటే ఏంటి అంటే పాటలు, డ్యాన్సులు, గిఫ్ట్లు, ఇవే చెప్తున్నారు. క్రొత్త బట్టలు. ఇదేనా క్రిస్మస్ అంటే? ఇదేనా? పెద్దోళ్ళకి తెలియట్లేదా? పెద్దోళ్ళకి తెలియదా? పెద్దోళ్ళకి తెలిసి కూడా పిల్లలకి నేర్పించలేదా? ఆఖరికి రేపొద్దున అలా 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 అయిపోయి క్రిస్మస్ అంటే ఏంటో ఏమో చెప్తారు. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రిస్మస్ తాత అంటున్నారు, ఒకళ్ళు గిఫ్ట్లు అంటున్నారు, క్రిస్మస్ తాత ఇచ్చే చాక్లెట్స్ అనుకుంటున్నారు. ఏంటి క్రిస్మస్ అంటే? అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో అది మనం తెలుసుకోకుండానే మనం క్రిస్మస్ జరుపుకుంటా ఉంటే చాలా విచారం. చైనీస్ విస్పర్ అని చెప్పి ఒక గేమ్ ఉంటుంది. వరుసగా ఒక 10 మందిని నుంచోబెట్టి మొదటి వాళ్ళకు ఒక మాట చెప్తారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ మాట చెప్పి ఆ మాట వెనకాల వాళ్ళకి చెప్పమంటే ఆ మాట ఎంత గుర్తుండదు ముందోడికి? అది ఖచ్చితంగా చెప్పాలి. ఆ వెనకాలోడికి ముందోడు ఏం చెప్తాడో అంతవరకు వాడికి ఏం చెప్తే అదే తన వెనకాలోడికి చెప్పగలడు. మొదటి వాడికి మనం చెప్తాము, ఆ మొదటి వాడు రెండో వాడికి చెప్పాలి, రెండో వాడు మూడో వాడికి, అలా అలా 10వ వాడికి వచ్చేటప్పటికి ఏం వాక్యం వస్తుందండి? ఏం వాక్యం వస్తుంది? ముందోడు చెప్పేదానికిను వెనకాల చెప్పేవాడికి అసలు పొంతనే ఉండదు. ఎంత వ్యత్యాసం వచ్చేస్తుందో. అలాగే మన యొక్క సంవత్సరాలు గడిచే కొలది, తరాలు గడిచే కొలది పిల్లలకి క్రిస్మస్ అంటే ఏంటో కూడా తెలియపరచలేని వారం అవుతున్నామేమో. క్రిస్మస్ అంటే ఏంటో వాళ్ళకి తెలియపరచని వారం అయిపోతున్నాము. కాబట్టి నిజమైన క్రిస్మస్ అనేది మన గృహాలలో ఉండాలి. మనము నిజమైన పండుగ జరుపుకుంటుంటే ఆటోమేటిక్గా పిల్లలకి అర్థమైపోతుంది. క్రిస్మస్ అంటే ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఏంటంటే బట్టలు అడుగుతారు. అప్పుడు వాళ్ళకి నచ్చిన చోటకి తీసుకెళ్ళి బట్టలు కొనిపెట్టి, మన పిల్లోడు అంటాడు మా తాత వస్తున్నాడు, డిమార్ట్కి తీసుకెళ్తాడు, నాకు మంచి ప్యాంటు షర్టు కొంటాడు అని చెప్తున్నాడు. మనం వాళ్ళు అడిగినవి వాళ్ళకి నచ్చిన చోటకి తీసుకొని వెళ్ళి నచ్చిన వాటిని
కొనిపెట్టి వాళ్ళని సంతోషపెట్టి, నా పిల్లలకి పండుగ కోసం కావలసినవన్నీ నేను కొనిచ్చాను, మంచి భోజనానికి కావలసిన పదార్థాలు నేను కొనిచ్చాను అని మనం అనుకుంటే వాళ్ళకి క్రిస్మస్ అంటే ఏంటో తెలుస్తుందా? క్రిస్మస్ అంటే ఏంటో తెలుస్తుందా? తెలీదు. మా ఇంట్లో చిన్నప్పుడు పండుగ అంటే అసలు నెల రోజుల నుంచి పప్పలు వండి 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 పెద్ద పెద్ద డ్రమ్ములు, బియ్యం డ్రమ్ ఇక్కడ నుంచి ఇంతే ఉంటుంది కానీ కింద నుంచి ఇంత ఎత్తుండయి మా ఈ డ్రమ్ములు. పెద్ద పెద్ద డ్రమ్ములు 4-5, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పిండి వంట వండి ఉంచేవాళ్ళు అమ్మగారు. ఉంచి ఆ రోజున ఎంతమంది వస్తూ ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్ళు అందరికీ అవి కొంచెం అన్నీ ఒక కవర్లో వేసి వాళ్ళకు ఒక దుప్పటి లేకపోతే ఒక చీర పెట్టి ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో అది కూడా లేదు. కొనుక్కోవడమే, మనకు కావాల్సినవి కొనుక్కోవడమే కనబడుతుంది కానీ కనీసం పేదవాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి అనేది కూడా లేదు. స్వార్థపరులు అయిపోతున్నారు. అంత్యకాలంలో ఏమవుతుందంటే మనుషులు స్వార్థపరులు అయిపోతారు, ప్రేమ లేని వాళ్ళు అయిపోతారు. కాబట్టి అలాంటి పరిస్థితులు, అలాంటి దినాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ మన పిల్లల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. అసలు క్రిస్మస్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడు లోకమును, చెప్పండి అందరు గట్టిగా, దేవుడు లోకమును, తర్వాత మాట ఇక రాదు. ఆ ఒక్క ముక్క మాత్రం అందరికీ వచ్చు. అందుకనే మనకి యేసుప్రభు ఏంటి అనేది తెలియదు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడంట. అందుకనే కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నా సొంత మాటల్లో నేను మీకు చెప్తాను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. అందుకనే తన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించాడంట. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశించిపోరంట, వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారంట. ఇప్పుడన్నా అర్థమైందా మీకు? చెప్పగలరా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకనే ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశించక నిత్య జీవము పొందుతారు. నిత్య జీవము పొందుతారు. అది యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము. మనం పాపములో నశించిపోతున్న మనలను, మన స్వభావాలు మంచియా అండి? మన బుద్ధులు మంచియా? మన ప్రవర్తన మంచిదా? మన మాట తీరు మంచిదా? మనము ఇతరుల పట్ల ప్రవర్తించే ప్రవర్తన ఎలాంటిది? మంచిది కాదు. మన బుద్ధులు మంచివి కాదు. కానీ ప్రభు ఏమంటున్నారంటే అలా మన బుద్ధులతో మనం నశించిపోతామని ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎప్పుడో వచ్చారు, వచ్చి తన ప్రాణాన్ని పెట్టారు. తన ప్రాణాన్ని పెట్టి ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చారు. ఆ యొక్క రక్తము ద్వారా, ఆయన చిందించిన పవిత్రమైన రక్తము ద్వారా, పాపము లేని ఒక వ్యక్తి రక్తాన్ని చిందిస్తే అది సరి అయిన బలి అవుతుంది. మనందరము చేసిన, లోకంలో ఉన్న వారందరూ మానవాళి చేసిన పాపానికి పరిహారం ఎట్లా అంటే ఒక పవిత్రమైన వ్యక్తి యొక్క రక్తము చిందించబడాలి. పాపం చేసిన వాళ్ళ యొక్క రక్తము పనికిరాదు. పాపం చేసిన వారి యొక్క రక్తం పనికిరాదు. మరి ఒక పవిత్రమైన వ్యక్తి, అలాగే ఒక కన్యక గర్భము పుట్టిన వాడై ఉండాలి. అప్పుడే మన పాపముల నుంచి మనకు విడుదల వస్తుంది. అందుకనే కన్యక గర్భమున యేసు ప్రభు జన్మించి, మరి ఆయన ఎదిగి పెద్దవాడై పాపము లేని వాడుగా మరి ఈ లోకంలో మనలాగానే జీవించి పాపము లేని వాడే 33.5 సంవత్సరాలు బ్రతికి తన ప్రాణాన్ని దారపోసిన మహానుభావుడు ఆయన. ఆ యొక్క రక్తమును బట్టి, ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనకి రక్షణ. ఆ రక్షణ ఎవరైతే కలిగిన వారుగా ఉంటారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో,
యోహాను సువార్త 1వ అధ్యాయము 9 నుంచి 12 ఆ వచనాల్లో మనం చూస్తే నిజమైన వెలుగు ఉండెను. అది కాదు, ఎందరు ఆయన అంగీకరిస్తారో, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు ప్రతివానికి దేవుని పిల్లలవడానికి అధికారము. దేవుని పిల్లలవడానికి మనకు ఒక అధికారం అనుగ్రహించాడు ఆయన. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన ఈ లోకంలో పుట్టారు అని చెప్పి మనకి విడుదల, మనకి రక్షణ వచ్చింది. ఆయన పుట్టినందుకు మనకి రక్షణ వచ్చేది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి మాత్రమే రక్షణ, వాళ్ళకి మాత్రమే ఆయన పిల్లలు అవడానికి అధికారము, వాళ్ళకి మాత్రమే ఆయన ఇచ్చే బహుమానము, వాళ్ళు మాత్రమే నశించక నిత్య జీవాన్ని పొందుకుంటారు. క్రిస్మస్ అంటే పిండి వంటలు అందరూ చేసుకుంటారు, క్రొత్త బట్టలు అందరూ వేసుకుంటారు, డెకరేషన్స్ అందరూ చేసుకుంటారు, సెమీ క్రిస్మస్ అందరూ వెళతారు. అంత మాత్రాన మనం నశించిపోము, మనకి నిత్య జీవం వచ్చేస్తుంది అని అనుకోవడానికి వీలు లేదు. ఆయన వచ్చిన ఉద్దేశము మన హృదయాలలో నెరవేర్చబడాలి. ఆయన వచ్చిన ఉద్దేశము నెరవేర్చబడాలి. నిజమైన క్రిస్మస్ మనం జరుపుకుంటున్నామా? వెలుగు ఉంది, ఇదంతా వెలుగు ఉంది కాబట్టి ఒకరినొకరు మనం చూసుకోగలుగుతున్నాము. కానీ ఈ వెలుగు కాదంట, నిజమైన వెలుగుందంట. ఏంటండి అది? నిజమైన వెలుగుందంట. ఆ నిజమైన వెలుగు ఏం చేస్తుందో తెలుసా? ఊరికే కాంతినివ్వదు. ఆ నిజమైన వెలుగు ఏం చేస్తుందంటే అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నదంట. క్రిస్మస్ లైట్ అంటే ఏంటి అంటే అది నిజమైన వెలుగు. యేసు ప్రభువే వెలుగు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిజమైన వెలుగు వచ్చి లోకంలోనికి వచ్చుచు ఎవరెవరిని వెలిగిస్తుందంట? ప్రతి మనిషిని వెలిగించుచు. ప్రతి మనిషిని వెలిగించుచు. తర్వాత ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని. ప్రతి వారిని వెలిగిస్తున్న వెలుగది. నువ్వు వెలిగించబడ్డావా? మనము క్రిస్మస్ లైట్స్ పెట్టుకుంటే ఆ లైట్లు ఉంటే సరిపోదు. నిజమైన వెలుగు ఉండాలి. ఆ వెలుగు మన దగ్గరికి రావాలి, మనలోనికి రావాలి, మనల్ని వెలిగించాలి. మనం వెలిగించబడితే ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు దాకా అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అసూయ పడేవాళ్ళు, ఈర్ష్య పడేవాళ్ళు, వ్యర్థమైన స్వభావాలన్నీ కలిగి ఉన్న వాళ్ళు ఏమవుతుంది? వెలుగు వచ్చినప్పుడు చీకటి ఏమవుతుందండి? వెలుగు వచ్చినప్పుడు చీకటి ఏమవుతుంది? అక్కడే ఉంటుందా? వెలుగు చీకటి కలిపి అక్కడే ఉంటాయా? వెలుగు రాగానే ఏమవుతుంది? చీకటి పోతుంది. మన బ్రతుకులు చీకటి బ్రతుకులు, మన బుద్ధులు చీకటి బుద్ధులు, మన ప్రవర్తన చీకటి ప్రవర్తన, మన మాటలు మంచి మాటలు కాదు. ఈ రోజుల్లో చిన్న పిల్లలు మాట్లాడే మాటలు, అరే ఏం మాటలు, భయం వేస్తుంది. ఇప్పుడు కూడా అమ్మ నాన్నని ఎదురు చెప్పే ఇది లేదు. కానీ ఇప్పుడు వచ్చే పిల్లలు చిన్న పిల్లలే అంటున్నారు అమ్మని. ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటున్నారు. ఏంటి అసలు ఈ ప్రవర్తన? ఏంటి ఎంత వ్యత్యాసము కనబడతా ఉంది. ఎలా ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు? మాట వింటున్నారా? పిల్లలు పెంచడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ లాగా ఉంది. మా తల్లిదండ్రులు సులువుగా 7 పెంచారు. ఇక్కడ ఒక మిలిటరీ ఆయన ఉన్నారు. ఆ మిలిటరీ ఆయన ఎంతమంది పిల్లలమ్మా? 11 మంది పిల్లలు పెంచారు ఆయన. ఇప్పుడు కూడా వాళ్ళ నాన్నకు భయపడతారు. వీళ్ళందరూ వాళ్ళ నాన్నకు భయపడతారు. కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లలు తల్లిదండ్రులకి భయపడట్లేదు. పిల్లలు చెప్పిన మాట తల్లిదండ్రులు వినాల్సి వస్తుంది. ఎంత భయంకరంగా లోకం మారిపోయింది. చీకటి బ్రతుకులు, చీకటి అంధకారము చుట్టినట్లుగా అయిపోయింది లోకములో.
దేవుని చేత వెలిగించబడిన వారిగా మన కుటుంబాలను వెలిగించుకోగలిగినట్లయితే, ఒక క్రైస్తవ కుటుంబముగా నీ కుటుంబము మంచిగా ఉండగలిగినట్లయితే నీ బిడ్డలు ధన్యులు. ఆ నిజమైన వెలుగు లోకానికి వచ్చి మరి నిన్ను వెలిగించిందా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనం పండుగ చేసుకుంటున్నాం, సంతోషిస్తున్నాం, సంబరమైపోతున్నాం. కానీ ఆ నిజమైన వెలుగు ఏంటి, ఏం చేసింది? నీ జీవితంలోనికి వచ్చిందా? వచ్చిందండి, నేను ప్రభువుని అంగీకరించానండి, నేను బాప్తిసం తీసుకున్నానండి, మంచిదే. మరి నీ చీకటి బ్రతుకు, నీలో ఉన్న చీకటి పోయిందా? నీ బుద్ధి మారిందా? నీ మాటలు మారినయా? నీ ప్రవర్తన మారిందా? ఇంతకు ముందులాగానే ఒకడు శుభ్రంగా ఉంటే చూసి ఓర్చుకోలేని స్థితే కనబడుతుందా? ఒకరిని క్షమించలేని పరిస్థితే కనబడుతుందా? ఒక మాట అంటే పడలేని పరిస్థితే కనబడుతుందా? ఎక్కడ వచ్చింది వెలుగు? వెలుగు లోకంలోకి వచ్చింది, కానీ నిన్ను వెలిగించిందా? నిన్ను వెలిగిస్తే నీలో ఉన్న చీకటి ఏమైపోతుంది? పోవాలి, చీకటి పోవాలి. నా బ్రతుకు అంధకారము, నా బ్రతుకు చీకటి బ్రతుకు. మా అత్తగారు ఇక్కడే ఉన్నారు, తీసుకొని వచ్చాను ఈ రోజున. మంచి కుటుంబము, కానీ నా బ్రతుకు చీకటి బ్రతుకు కాబట్టి, నా బుద్ధి చీకటి బుద్ధి కాబట్టి నేను వాళ్ళని ప్రేమించలేకపోయాను. కానీ ఎప్పుడైతే ప్రభువు యొక్క వెలుగు నన్ను దర్శించిందో, ఆయన నన్ను దర్శించాడో, ఆ వెలుగు నాలోనికి స్వీకరించానో, నాకు నిజమైన క్రిస్మస్ వచ్చిందా రాలేదా? నాలో ఉన్న చీకటి బ్రతుకు పోయిందా పోలేదా? మా అత్తగారిని ప్రేమించగలుగుతున్నానా లేదా? నాకే క్రిస్మస్సా, మా అత్తగారికి ఇంకా నిజమైన క్రిస్మస్సా? మారిన కోడలైతే అత్తగారికి ఏంటండి, పండుగేనా కాదా? పండుగే. నిన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు క్యారల్స్లో ఆవిడ నా నోట్లో స్వీట్ పెడుతున్నారు. దేవుని తెలుసుకున్న మనిషి కాదామె, ఏమీ తెలియదు. చాలా సంతోషంతో ఎవరో ప్రక్కింటికి వెళ్తుంటే వాళ్ళు వచ్చి పలకరించి చక్కగా, అమ్మా నాకు ఆడపిల్లలు లేరు, ఏమనుకోబాకు, ఈ స్వీట్ పెడుతున్నాను అని చెప్పి నోట్లో పెడుతున్నారు. మరి మీ పిల్లలు ఎక్కడ ఉంటారండి అన్నాను వాళ్ళ మగ పిల్లల గురించి. అక్కడే ఉంటారంట, కానీ పట్టించుకోరు. తల్లిదండ్రుల్ని ప్రేమించలేని పిల్లలుగా ఉన్నట్లు చూడండి. ఎంతో భయభక్తులతో పెంచామని అనుకున్న పిల్లలే ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూడని పరిస్థితి. రేపొద్దున మన పిల్లల పరిస్థితి ఏంటి? ఏ విలువలు వాళ్ళకు ఉన్నాయి? దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? ఏమీ లేదు. కాలం గడిచిపోతా ఉంది. నువ్వు మేల్కోగలిగినట్లయితే నీ కుటుంబానికి దీవెన, నువ్వు మేల్కోగలిగినట్లయితే నీ కుటుంబానికి ఆశీర్వాదము. నీవు మారితే నీ కుటుంబానికి, చూడండి, కొంచెము ఒకళ్ళు మారితే వాళ్ళు ఆ వెలుగు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నయమానని ఒక సైన్యాధిపతి ఉన్నాడు, రాజు తర్వాత గొప్ప స్థానము. ఆ సైన్యాధిపతి దేవుణ్ణి ఎరగని వాడు. క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు. ఆయన నమ్మకాలు ఆయనకు ఉన్నాయి, ఆయన విధానాలు ఆయనకు ఉన్నాయి. ఆయనకి కుష్టి వ్యాధి ఉంది, తను భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. తన భార్య భర్తను చూసి బాధపడతా ఉంది, అయ్యో నా భర్తకి ఇలాంటి పరిస్థితి. అయితే మరి అక్కడ చెరపట్టబడిన ఒక చిన్నది వచ్చింది వాళ్ళ ఇంటికి. పని మనిషిగా తెచ్చుకున్నారు. వేరే దేశస్తురాలు, దేశము కాని దేశములో వాళ్ళ ఇంట్లో ఉంది. అలా ఉంది, వాళ్ళ ఇంట్లో పరిచర్య చేస్తా ఉంది. బానిసగా తన్ని ఎక్కడి నుంచో తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పని చేపిస్తుంటే, వీళ్ళు నన్ను తీసుకొచ్చి కఠినంగా నాతో పని చేయించుకుంటున్నారు అని వాళ్ళని ద్వేషించలేదు. వెలిగించబడిన బిడ్డ, ఆ చిన్న బిడ్డ ఎవరు అంటే వెలిగించబడిన బిడ్డ. ఆ బిడ్డ ద్వారా ఆ ఇంటిలోనికి
వెలుగు ప్రకాశించింది, ఆ ఇంటిలోకి వెలుగు వచ్చింది. ఆ బిడ్డ యజమానుల్ని వాళ్ళు ఎంత వాళ్ళు పని చేపించుకుంటున్నా వాళ్ళ మీద కష్టం పెట్టుకోలేదు, వాళ్ళని ప్రేమించింది. తన యజమానుడికి ఉన్న కుష్టి వ్యాధి పోవాలని ఆశపడింది. ఆశతో తను ఆలోచించుకుంది, నా దేవుడు లేకపోతే మా దేశంలో ఉన్న ప్రవక్త ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వీళ్ళు వెళితే, నా యజమానుడు వెళితే బాగుపడతాడు అని ఆశపడింది. ఆ వెలుగు ఎలాగోలా వాళ్ళ హృదయాలలోకి అందించాలి అని ఆశపడింది. వెళ్ళి యజమానురాలికి చెప్పింది. పనిపిల్ల ఏమాత్రము పనిపిల్ల మాటను ఎవరు లక్ష్య పెట్టరు, కానీ ఆ పిల్ల ఎంతో ఆశతో దేవుని చేత వెలిగించబడిన బిడ్డగా ఆమె చక్కగా యజమానురాలికి చెప్పింది, అమ్మా షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నా యజమానుడు బాగుపడతాడు అని చెప్పింది. ఆ వెలుగు కొట్టొచ్చినట్లుగా ఆమె మీదకి ప్రకాశించినట్లుగా, ఆ యజమానురాలి మీదకి ప్రకాశించినట్లుగా ఈమె మాటను లక్ష్య పెట్టేలాగా ఆఖరికి ఆ చిన్నదాని మాట విని ఆమె ధైర్యం చేసి వెళ్ళి యజమానుడికి చెప్పింది, అయ్యా ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన దగ్గరికి వెళితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడంట, వాళ్ళ దేవుడు గొప్పవాడంట, వాళ్ళ దేవుడు జీవము కలిగిన దేవుడంట, సజీవుడంట, ఆయన ఆశ్చర్యకరుడంట, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడంట అని చెప్పినప్పుడు ఆయన మీదకు కూడా వెలుగు ప్రకాశించింది. ఆ మాట విన్నాడు, ఆశ పుట్టింది, నేను వెళ్ళాలి, ఆ ప్రవక్తను నేను కలుసుకోవాలి అని ఎన్ని బహుమానాలు తీసుకొని పెద్ద పరివారముతోటి ఆ దేశము వెళ్ళాడండి. ఆ చిన్న పని పిల్ల చెప్పిన మాటను తీసుకొని, ఆ చిన్న పని పిల్ల మాటని తీసుకొని ఆ దేశానికి వెళ్ళాడు. ఆ దేశానికి వెళ్ళి అంత ఆశతో వెళ్ళి అక్కడ పెద్ద అధికారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ ఒక ఉత్తరము రాయించుకొని ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. ప్రవక్త దగ్గరికి వెళితే ఆయన ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే వాళ్ళందరితో పాటు వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళి ఫలానా వాళ్ళు వచ్చారని చెప్పండి అని ప్రవక్తను బయటికి రమ్మంటే ఆ ప్రవక్త ఏమన్నారో తెలుసా? ఆయన వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పండి అన్నారు. బయటికి రాలేదు ఆయన. యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పాడంట. మునగమని చెప్తే ఈ పెద్ద ఆయనకి కోపం వచ్చింది. ఇదేంటి, నేను వేరే దేశము రిప్రజెంటేటివ్ని, నేను ఒక సైన్యాధిపతిని, గొప్ప అధికారము కలిగిన వాడిని, నేను తగ్గించుకొని ఆ చిన్న పని పిల్ల చెప్పిన మాటను ఆధారము చేసుకొని ఇంత దూరము ఇన్ని బహుమతులతో నేను వస్తే ఆయన బయటకు వచ్చి చెయ్యి ఆడించి నన్ను ఏదో ప్రార్థన చేసి స్వస్థపరుస్తాడని అనుకుంటే ఆయన బయటకు రాలేదేంటి? పైగా యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్తున్నాడు. మా దేశంలో నదులు లేవా? మేము అక్కడ మునగకూడదా? అరే నదిలో మునిగితే నాకు స్వస్థత వచ్చేస్తుందా అని తన మనసు చిన్నబుచ్చుకున్నాడు. ఎలీషా ప్రవక్త ద్వారా దేవుని కార్యము, కానీ ఎలీషాని బట్టి కాదు, ఎవరిని బట్టి కాదు, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి అక్కడ కార్యం జరుగుతుంది. అందుకనే ప్రవక్త నేను వచ్చినా రాకపోయినా దేవుడు ఆయన్ని స్వస్థపరుస్తాడు, విశ్వాసముతో వచ్చాడు కదా, దేవుడే స్వస్థపరుస్తాడు అని చెప్పి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటే తను చిన్నబుచ్చుకొని వెనక్కి తిరిగాడండి. వెళ్ళిపోతున్నాడు. అంత ప్రయాసపడి వచ్చిన వాడు దేవుడి దగ్గరికి వచ్చి మేలు పొందుకోక ముందే వెనక్కి తిరిగాడు. చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు కానీ ఆ నిజమైన పొందుకోవలసిన మేలు పొందుకోరు. ఎక్కడో దెబ్బ కొడద్ది వెనక్కి తిరిగిపోతారు. అలాగే నయమాను వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరగగానే
ఆయనతో పాటు ఉన్న ఇంకో పనోడు అంటున్నాడు, అయ్యా అయ్యా అయ్యా, ఏంటి అయ్యా అయ్యా, నడవండి వెళ్దాం. చాలా కోపం వచ్చింది ఆయనకి. కానీ తన దాసుడు మరలా ధైర్యం చేసి, అయ్యా ఎంత దూరం వచ్చాం కదా, ఎంత దూరం వచ్చాం కదా, ఏమో ఆయన చెప్పాడు కదా, ఆ మాట వింటే మనకి స్వస్థత వచ్చేదేమోనయ్యా, మనం ఇలా వెళ్ళిపోవడం బాగోలేదు అని చాలా దయతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు మరలా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ నయమాను ఆ దాసుని యొక్క మాటలను కూడా విని, సరే నడవండి అని చెప్పి యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 సార్లు, ఒకసారి మునిగాడండి. దేవుని నోటి మాటను బట్టి, యోర్దాను నదిని బట్టి కాదు, ఇంకొకరిని బట్టి కాదు, అక్కడ దేవుని యొక్క ప్రవక్త నోట నుండి వచ్చిన మాట ఎంత శక్తివంతమైనదో, దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడో, ఆయన నామము పేరట వెళ్ళి 7 సార్లు యోర్దాను నదిలో మునగమంటే ఒకసారి మునిగాడు, రెండోసారి, మూడోసారి, 7ఓసారి వచ్చేటప్పటికి తన దేహమంతా పసిపిల్ల దేహంలాగా అయిపోయింది. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన స్వస్థత. ఇక స్వస్థత మాత్రమేనా? క్రిస్మస్ అంటే స్వస్థత మాత్రమేనా? ఆ వెలుగు అంటే వెలుగు మనలోనికి వస్తే, మనల్ని వెలిగిస్తే శరీర స్వస్థత మాత్రమేనా? చాలా మంది ఈనాటి క్రైస్తవులు శరీర స్వస్థతతోనే రక్షణ వచ్చేసింది అనుకుంటున్నారు. శరీర స్వస్థతతోనే అయిపోయింది, నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను ఆయన నమ్ముకున్నా, ఆయన నన్ను స్వస్థపరిచాడు, ఇక అదే రక్షణ అనుకుంటున్నారు. నీ స్వభావం నుంచి నీకు విడుదల వచ్చిందా? నీ మనస్సు మారిందా? నీ ప్రవర్తన మారిందా? క్రీస్తు యొక్క మాట ప్రకారం నువ్వు జీవించగలుగుతున్నావా లేదా అనేది నువ్వు చూసుకోకుండా, ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనం మలచబడకుండా, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా మనం నెరవేర్చకుండా ఇక అదే పండగ అని అనుకుంటే చాలా పొరపాటు. కానీ నయమాన్ అంతటితో మాత్రమే ఊరుకోలేదు. ఎప్పుడైతే తనకు స్వస్థత వచ్చిందో విడిచిపెట్టేశాడు, విడిచిపెట్టవలసిన అట్లన్నిటిని విడిచిపెట్టేశాడు. మరలా నా దేశం వెళ్ళినప్పుడు, నేను రాజుతో పాటు ఉన్నప్పుడు, రాజు వెళ్ళి మరి ఆయన పూజ చేసేటప్పుడు నేను అక్కడ ఉండాలి, మరి నేనేం చేయాలి? ఎవరు చెప్పలేదు, ఎలీషా ఏమి చెప్పలేదు, నీకు స్వస్థత వచ్చింది, నువ్వు ఇక్కడ నుంచి ఇలా ఉండకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఏమీ చెప్పలేదు. తనకే అర్థమైపోతుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తుందో, దేవుని యొక్క ఆత్మ నీలో నివసించి నువ్వేం చేయాలో, నువ్వు ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా తోటి వారితో సమాధాన పడాలో సమస్తము తానే ఆత్మపూర్ణుడిగా పరిశుద్ధాత్మ నీలో నివసించి నీకు మార్గం చూపిస్తాడు. ఆయనే నిన్ను నడిపిస్తాడు. నీ మాటలు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోతుంది. ఎవరు వెళ్ళి క్షమాపణ అడుగు అని ఎవరు చెప్పక్కర్లేదు. దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మే నిన్ను ప్రేరేపించి ప్రతి విషయంలో కూడా నువ్వు సరి చేసుకునే వానిగా నిన్ను తీర్చిదిద్దుతాడు. నిజంగా నయమాను కుష్టి రోగం పోవడమే కాదు, పూర్తిగా దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన పూర్తిగా దేవుణ్ణి నమ్ముకున్నాడు, సమాధానం గలవాడై వెళ్ళాడు. మరలా ఎన్నడూ ఆ యొక్క ఎలీషా ప్రవక్త దేశం మీదకి యుద్ధానికి రాలేదు, ఎప్పుడు యుద్ధానికి వస్తా ఉండేవాడు. ఎంత మార్పు, ఎంత మార్పు! యేసు ప్రభు మనలోకి వచ్చాడండి. ఎవరింటికి వచ్చాడు? జక్కయ్య ఇంటికి వచ్చాడు. ఏంటో చూద్దామని వచ్చాడంట జక్కయ్య. యేసు ప్రభు ఎవరో చూద్దామని వచ్చాడంట. ఆయన చేసే కార్యాలు విని ఆశ్చర్యపడి ఆయన చూద్దామనుకున్నాడు. కానీ పాపం పొట్టివాడు, మనుషుల్లో జనాలు సమూహములో యేసు ప్రభుని క్లియర్గా చూడలేను కదా అని పాపం మేడి చెట్టు ఎక్కాడు. కానీ ఆయన ఆశను ఎవరు చూశారు? నీ ఆశను ప్రభు చూస్తారు, నీ ఆశను ప్రభు చూస్తారు. ఆయన నీ దగ్గరికి వస్తారు. ఆయన పాపులను వెతకి రక్షించడానికి కొరకు ఈ లోకానికి వచ్చారు. మొన్నే ఒక ఆయన చనిపోయాడు. ఆయన తాగి 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 చనిపోయాడు. తన భార్య దేవుని నమ్ముకుంది. ఎప్పుడు ఆమె చెప్తా ఉంటుందంట, అయ్యా ఇక లాస్ట్ పరిస్థితుల్లో కూడా, అయ్యా నువ్వు ఒప్పుకో, నేను పాపిని, నువ్వు ఒప్పుకో అంటే నేనేం పాపం చేశా? కొంతమందికి పాపం అంటే వ్యభిచారమైన పాపమే
పాపం అని అనుకుంటారు. నువ్వు దేవుని నమ్ముకోకపోవడం, ఆయన దేవుడని గుర్తించకపోవడం పెద్ద పాపం. అలా ఎన్నో పాపాలు ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాపులమే. మనం పాపులుగా పుట్టాము, పాపంలోనే మనము జన్మించాము, పాపంలోనే జీవిస్తున్నాము. అలాంటి వారిని రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చాడు. నువ్వు పాపి అని, నాలో ఉన్నది చీకటి అని, ఆ చీకటి బ్రతుకులో నేను ఉన్నానని, నా స్వభావము చీకటి స్వభావం అని నువ్వు గుర్తించి ఆ చీకటిలో నుంచి విడిపించగలిగింది ఒక్క యేసుక్రీస్తు మాత్రమే అని నువ్వు గ్రహించి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితంలో గొప్ప వెలుగును నువ్వు చూస్తావు. జక్కయ్య ఇంటికి వచ్చాడు. ఆయన ఆశను చూసి ఇంటికి రమ్మన్నాడు. నువ్వు రా, నేను ఇంటికి వస్తాను అన్నాడు. జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళి ఏం మాట్లాడలేదండి. అలా వెళ్ళాడంతే ఆ వెలుగు ఆయన హృదయంలోనికి వచ్చింది. దేవుని యొక్క ఆత్మ ఆయనలోనికి ప్రవేశించింది. ఇక మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తానంటున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 గంటలు తిరిగిస్తానంటున్నాడు. ఏంటి ఈ మార్పు? ఇప్పటి వరకు ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్ లాగా ఉన్నాడు. అందరి దగ్గర దోచుకున్నాడు. డబ్బులు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేశాడు. కానీ ఎప్పుడైతే అలాంటి అన్యాయస్తుడు, అలాంటి చీకటి బ్రతుకులో ఉన్నవాడు, అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నవాడి ఇంటికి యేసు ప్రభు వచ్చాడో, ఆ వెలుగు ఆయన మీద ప్రకాశించిందో, ఏమైపోయిందండి? మాట మారిపోయింది, తన ఆలోచన మారిపోయింది. ఇంతకాలం కూర్చుకున్నదంతా చిచ్చి నాకు వద్దు, ఇది అన్యాయపు సొమ్ము, దీనివల్ల నాకు దీవెన లేదు, దీనివల్ల నాకు ఆశీర్వాదము లేదు, నాకు ఇది వద్దు. ఎవరు చెప్పారు? యేసు ప్రభు ఆయన హృదయంలోనికి వస్తే, ఆయన ఇంటికి వస్తే, ఆ యొక్క ఆత్మ ఆయనలోనికి ప్రవేశిస్తే ఏమైపోతుంది? ఇది తప్పు అని తెలిసిపోతుంది. మనకి తప్పని తెలుసు కానీ వదిలిపెట్టే మనసు మనకు ఉండదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క వెలుగు మన మీదకు వస్తుందో, ఆయన మన హృదయంలోనికి వస్తాడో, ఎప్పుడైతే ఆయన్ని మనం ఆహ్వానిస్తామో, ఆయన ఏం చేస్తారు? ఆయన మన హృదయంలోనికి వస్తే మనమే వదిలివేస్తాం. సమరయ స్త్రీని యేసు ప్రభు దర్శించారు. ఒక్కడిగా ఉన్నాడు. ఒక్కడిగా ఆమె వచ్చింది. ఒంటరిగా మాట్లాడాడు. కొంచెం సేపే మాట్లాడాడు. కానీ మాట్లాడుతూ ఉంటే, అమ్మా కొంచెం మంచినీళ్ళు అంటున్నాడు. అయ్యా మంచినీళ్ళు ఏంటి? మీరు యూదులు, మేము సమరయులము అంటూ మీరు మమ్మల్ని అంటుకోరుగా, మీరు మా ఊర్లోకి రారుగా, మా దారుల్లో నడవరుగా, మా ఇంట్లోకి రారు కదా, మేము ఇచ్చే నీళ్లు తాగరు కదా, అసలు మాతో మాట్లాడరు కదా, నువ్వేంటి మాతో మాట్లాడుతున్నావు? యేసు ప్రభుకి భేదం లేదండి. యేసు ప్రభుకి భేదము లేదు. ఆ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయనకి ఏ భేదము లేదు. ఆయన యేసు ప్రభు అని ఆమెకి తెలియదు. ఏదో యూదుడు అనుకుంటుంది. ఆయన యూదుడు కాదు, ఆయన మెస్సయ్య, ఆయన ఒక ప్రవక్త అని గ్రహించలేకపోయింది. ఇదేంటి, ఒక యూదుడు మమ్మల్ని మంచినీళ్ళు అడుగుతున్నాడు ఏంటి అని అనుకుంటుంది. సామాన్యంగా ఊహించుకుంటా ఉంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అన్నారు, అమ్మా నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వట్లేదు ఆమె. అప్పుడు ప్రభు అన్నారు, సరే నువ్వు నీళ్ళు ఇవ్వట్లేదు కానీ నా దగ్గర నీళ్ళు ఉన్నాయి అంటాడు. మరి నీళ్ళు ఉంచుకొని నువ్వు నన్ను నీళ్ళు అడుగుతావేంటి? మాట కలుపుతున్నాడు. నీళ్ళు ఉంచుకొని నీళ్ళు అడుగుతున్నాడు ఏంటి? ఆమెకేం అర్థం కాల. ఎండవేళ మధ్యాహ్నం బావి దగ్గరే ఉన్నాడు, మరి చేదుకోవటానికి ఏమి లేదని అడిగాడేమో అని అనుకుంటుంది. కానీ నీళ్ళు ఇవ్వట్లేదు. ఊరోళ్ళు ఎవరన్నా చూస్తే అది గొడవ అయిపోతామో భయపడతా ఉంది. కానీ ఈ లోపల యేసు ప్రభు అన్నారు, అమ్మా నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వు మరలా ఎన్నడూ దప్పిక కొనవు. అదేంటి? ఇది రోజు మేము నీళ్లు తాగుతాం కదా, మరి నీ దగ్గర ఉన్న నీళ్ళేంటి? దాని విశేషం ఏంటి? ఆ నీళ్లు తాగితే దప్పిక కొనరా? ఆమెకేం అర్థం కావట్లేదు. ఆయన ఇచ్చే నీళ్ళేంటో ఏమకు అర్థం కావట్లేదు. ఆఖరికి మాట అయిపోయింది. ఆఖరికి అంటుంది, సరే ఆ నీళ్ళు ఏదో నాకు ఇవ్వయ్యా, నేను పద్దాకొచ్చి ఈ బావి దగ్గర తోడుకొని వెళ్ళలేకపోతున్నాను. సర్లే ఇక నువ్వు చెప్పేది ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ నీళ్ళు ఏంటో నాకు ఇవ్వు. సర్లే ఇస్తా కానీ మీ ఆయన్ని తీసుకురా అన్నాడు. ఎంతమంది ఎవరిని తీసుకురమ్మన్నాడు? ఆమె ఒక చెడ్డ స్త్రీ, ఆమెకి భర్త లేడు.
కానీ ఐదుగురితో సంబంధం ఉంది. ఐదుగురికి కూడా తెలియదు. ఎవరికాళ్ళు నాతోనే సంబంధం ఉంది ఆ అమ్మాయికి అనుకుంటున్నారు. అలాంటి చీకటి బ్రతుకులో ఉన్న ఆమెతో యేసు ప్రభు మాట్లాడుతూ ఆమె అంటున్నారు, నీకు లోకము కొరకైన దాహము. ఒకళ్ళు చాలా, ఇద్దరు చాలా, ఇది చాలా, అది చాలా, వీడు చాలా, అన్ని అది కావాలి, ఇది కావాలి, లోకమంతా పోగేసుకుంటా ఉంది. కానీ ఎప్పుడైతే ప్రభు చెప్పారు, నేనిచ్చే నీళ్లు తాగితే, నువ్వు నన్ను అంగీకరిస్తే నీకు ఆ యొక్క లోకము కొరకైన ఆశ ఉండదు. ఆయన చెప్పిన మాట అర్థం. సరే, ఎప్పుడైతే ఐదుగురు అంటే నీ భర్తను తీసుకురా అంటే ఎవరిని తీసుకొస్తుందండి? ఇక ఐదుగురు ఉన్నారు కదా, భర్త లేడు అంది, నాకు భర్త లేడు అంది. మరి ఐదుగురు ఉన్నారుగా, అమ్మో ఈయన ఎవరు, ఈయనకి నా సంగతి అంతా ఎలా తెలుసు, ఈయనకి ఎలా తెలుసు? ఆశ్చర్యపడిపోయింది. అమ్మో ఈయన మనిషి కాదు. అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. నా హృదయంలో ఉన్నది ఈయనకి తెలిసిపోతుంది. అమ్మో ఈయన మనిషి కాదు. ఈయన దేవుడు. నీ స్వభావము కూడా ఆయనకి తెలుసు. నీ అంతరంగ హృదయం ఆయనకి తెలుసు. నీ ఆశ ఆయనకి తెలుసు. నువ్వు దేని కొరకు దప్పికతో ఉన్నావో, దాహము పాపము కొరకైన దాహము, ఎలాంటి దాహముతో నీవు ఉన్నావో ప్రభువుకి తెలుసు. ఆయన నీకు కూడా ఆ జీవ జలము ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చే నీళ్లు త్రాగితే నువ్వు దప్పిక కొనవు. నీకు ఆ లోకము కొరకైన ఆశ ఉండదు. ఆళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల పడవలసిన కర్మ నీకు ఉండదు. ఆ ఆలోచనే నీకు ఉండదు. ఎంత గొప్ప మార్పుని ప్రభు నీకు ఇవ్వడానికి ఆశపడుతున్నారో తెలుసా? ఆయన ఈ లోకానికి ఊరికే రాలేదండి. మనం పుట్టాము, ఆయన పుట్టాడు. ఏదో ఆయన కొద్ది గొప్పడు అనుకుంటున్నావేమో, ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నావు అనుకుంటున్నావేమో, ప్రభుత్వం సెలవిచ్చారని అనుకుంటున్నావేమో. ఆయన నాలాంటి మనుషుడు కాదు. ఆయన మహనీయుడు. నీ అంతరంగ హృదయం ఎరిగిన దేవుడు ఆయన. నీ అంతరంగ హృదయాన్ని మార్చగలిగిన శక్తి కలిగిన యేసు నామం అది. అన్ని నామముల కంటే పైనామము. ఆయన నువ్వు అంగీకరిస్తే నువ్వు ధన్యురాలవు, నీవు ధన్యుడవు. ఈ దేవుని యొక్క గ్రంథము ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉంది. ఈ గ్రంథము కలిగిన వారుగా ఉండి కూడా ఈ గ్రంథాన్ని చదవని వారుగా ఉన్నారు. దీన్ని యందు లక్ష్య పెట్టని వారుగా ఉన్నారు. దీనిలో ఆయన గూర్చిన వివరము చదవని వారిగా ఉన్నారు. ఏమి తెలుస్తుందండి గొప్పతనం? ఎవరికి తెలుస్తుందండి? దీన్ని చదివిన వారికి. దేవుని యొక్క గ్రంథాన్ని నిర్లక్ష్య పెట్టవద్దు. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన వచ్చిన ఉద్దేశము నీ హృదయంలో నెరవేర్చబడాలి అంటే, నీ ఇంటికి రక్షణ కావాలి అంటే నువ్వు లక్ష్య పెట్టు. ఆయన వైపు చూడు. ఆయన అద్భుతంగా నీ జీవితాన్ని మారుస్తాడు. అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. నీ యొక్క హృదయంలోనే ఆ కార్యము జరుగుతుంది. అప్పుడు నువ్వు ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తావు. ఎప్పుడైతే సమరయ స్త్రీ ఆయన మాటలు వినిందో, జాగ్రత్తగా వినిందో, ఆమెకు అర్థమైపోయింది ఈయన మెస్సయ్య. ఊరికినే చేసుకోవద్దు, క్రిస్మస్ ఊరికినే చేసుకోవద్దు. నీలో మార్పు చూడు. ఆయన నీ బ్రతుకులో ఏం మార్పు చేయగలడో చూడు. ఆ మార్పు కొరకు నువ్వు ఆశపడు. ఆ మార్పు కొరకు ప్రభు దగ్గరకు వెళ్ళు. ఆయన ఇచ్చే జీవజలాన్ని త్రాగు. నీకు ఆ లోకంలో ఉన్న దప్పిక పోతుంది. నువ్వు దేవుని కొరకు బ్రతకగలవు. లోకంలో దేవుని సాక్షిగా నువ్వు బ్రతకగలవు. ఈ సమరయ స్త్రీ తాను వెలిగించబడి ఊరికే కూర్చోలేదండి. ఊర్లోకి వెళ్ళింది. రండి నేను ఒక ఆయన్ని చూశాను, ఆయన నాతో మాట్లాడాడు, ఆయన నాకు జీవజలం ఇచ్చాడు, నేను ఇంక 5గురిని వదిలేశాను. నా హృదయ స్థితి అంతా నాకు చెప్పాడు ఆయన. అవును, నేనెంత చీకటి బ్రతుకున్నాదని నాకు అర్థమైపోయింది. ఆయన ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో 5గురు పోయారు. ఆ చీకటి అంతా పోయింది. తన జీవితము వెలిగించబడింది అని చెప్పినప్పుడు ఆశతో వచ్చారండి. ఆయన ఎవరో చూద్దామని వచ్చారు. ఆ యేసుప్రభు ఎవరో చూద్దామని వచ్చారు. నా చీకటి కూడా పోవాలని ఆశపడ్డారు. అనేకులు వెలిగించబడ్డారు. ఆ గ్రామంలోనే దారే పోతా ఉన్న యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఈ అందరూ వెలిగించబడుతూ ఉంటే 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. ఆయన 2 రోజులు అక్కడే ఉండిపోయాడు. అలాంటి ప్రభు నీకు కావాలా? ఆయన జన్మించాడు.
నువ్వు సిద్ధమైనట్లయితే ఒక్కసారి లేచి నిలబడు. ఒక్కసారి లేచి నిలబడి ప్రభుని ఆహ్వానించు. అయ్యా, నిజమే, నువ్వు వచ్చిన ఉద్దేశము నా హృదయంలో నెరవేర్చబడలేదయ్యా. నా జీవితంలో మార్పు లేదయ్యా. నాకు నిజమైన క్రిస్మస్ నేను అనుభవించలేదయ్యా. ఒక్కసారి నన్ను వెలిగించండి. ఒక్కసారి నన్ను వెలిగించండి. ఆ సమరయ స్త్రీకి